కొత్త సంవత్సరం ఉగాది. శ్రీ క్రోధినామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది అనగానే షడ్రుచుల కలయిక. జీవితం కూడా అంతేనేమో. తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా మన జీవితాల్లో కూడా కలగలుపుగా ఉంటాయి. జీవితం అంటే ఒక అనుభవాల సారాంశం. దానిలో అన్ని రకాలు ఉండాలి. ఎప్పుడూ సంతోషం, ఎప్పుడూ దుఃఖం. ఇవన్నీ కూడా ఏది అతిగా ఎక్స్ట్రీమ్గా ఉండవు. జీవితం అనేది సమతుల్యం పాటించాలి. అదేవిధంగా జీవితంలో అన్ని రుచులు ఉండాలి. ఉగాదికి మనందరం ఉగాది పచ్చడి తింటూ ఉంటాం. దానిలో అనేక రుచుల కలగలుపు ఉంటుందన్నమాట. జీవితం కూడా అంతే. కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటం, ఆనందాలు వచ్చినప్పుడు పొంగిపోవటం కాకుండా అన్నింటినీ సమానంగా అనుభవాలుగా చూసుకోవాలి. అదే జీవిత సారాంశం. ఉగాది అనగానే తెలుగు వాళ్ళకందరికీ ఒక పండగ. మన తెలుగు కొత్త సంవత్సరం కూడా. శ్రీ క్రోధినామ సంవత్సరాన చాలామంది ఈ సంవత్సరం పంటలు ఎలా పండుతాయి, ప్రభుత్వాలు ఎలా మారుతాయి, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యం, జనం అందరూ సుభిక్షంగా ఎలా ఉంటారు, అందరూ సుఖ సంతోషాలతో ఎలా ఉంటారు. అదే ఉగాది యొక్క తాత్పర్యం. 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రాలో, తెలంగాణలో అభ్యర్థులందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ఉద్యోగాలు కోరుకుంటున్నారు. ఈ సంవత్సరం ఈ ఉగాది పర్వదినాన అభ్యర్థులందరికీ కూడా జయం కలగాలని కోరుకుందాం. తెలుగు వారందరికీ కూడా పండగలంటే ఒక సెలబ్రేషన్. నా దృష్టిలో సెలబ్రేషన్ మాత్రమే కాదు, మనల్ని మనం సమీక్షించుకునే ఒక అవకాశం కూడా. ప్రతి పండగ దినాన పండగ చేసుకోవడంతో పాటు మనం ఏం సాధించాం గత ఉగాది నుంచి ఇప్పటి వరకు, మనం ఏ లక్ష్యం కోసం ప్రయత్నం చేస్తాం ఇక నుంచి, ఇవన్నీ కూడా మనం సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగువారికి పండగలంటే పచ్చటి తోరణాలు, పచ్చిక బయళ్ళు, చక్కటి పిండి వంటలు, అంతేకాదు ఆనందాలు, సరదాలు, బంధువులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా కలిసిపోయే టైం అన్నమాట. తారతమ్యాలన్నీ తగ్గిపోయి అందరూ కలిసిపోయే ఈ పండగలన్నీ అందరం హ్యాపీగా జరుపుకోవాలి. చాలా నెగిటివ్ న్యూస్, నెగిటివిటీ దొలుతున్న ఈ రోజుల్లో పండగలు అనేవి ఒక పాజిటివ్ భావన, సహృద్భావ వాతావరణాన్ని కల్పిస్తాయి.